అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మనబడి నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మన జగన్ గారు ఏదైతే 10 రకాల మౌలిక వసతులు చేశారో దాని గురించి తెలుసుకుందాం అన్నమాట. మొదటిగా ఆయన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫర్నిచర్ కల్పించారు. రెండవది గ్రీన్ చాక్ బోర్డ్, మూడవది పెయింటింగ్, నాలుగవది ఇంగ్లీష్ ల్యాబ్, ఐదవది కాంపౌండ్ వాల్, ఆరవది వంటగది నిర్మాణం, ఏడవది నిరంతర నీటి వసతులతో మరుగుదొడ్లు, ఎనిమిదవది రక్షిత తాగునీటి సరఫరా, తొమ్మిదవది పాఠశాలకు అవసరమైన మరమ్మతులు, 10వది ప్రతి గదికి ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు. ఇలా 10 రకాల వసతులు ప్రతి పాఠశాలలో ఆయన నిర్మించారు. ఎవరైతే నాడు నేడు అంటే కేవలం పెయింటింగ్ అని అంటారో వాళ్ళందరికీ ఇది బాగా అర్థమయ్యేలా చెప్పండి. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని అనుకున్నారు. ఆ మార్పు పాలిటిక్స్లో కాదు, ఎడ్యుకేషన్లో. ఎందుకంటే ఆయన ఒక విషయం చాలా క్లియర్గా తెలుసు. ఒక పేద కుటుంబం ఫ్యూచర్ మారాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదవాలి. అందుకే ఆయన ఎడ్యుకేషన్ మీద అంత ఫోకస్ పెట్టారు. ఒకసారి మనం పాత గవర్నమెంట్ స్కూళ్ళు గుర్తు చేసుకున్నాం. ప్రహరీలు లేక, ఫ్యానులు లేక, టాయిలెట్స్ ప్రాపర్గా లేక, డ్రింకింగ్ వాటర్ లేక అలా ఉండేవి. అప్పుడు జగన్ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. పేద పిల్లలు కూడా డిగ్నిటీతో చదవాలి. అక్కడి నుంచే ప్రారంభమైంది నాడు నేడు. ఈ ప్రోగ్రాం ద్వారా వేలాది స్కూళ్ళు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. కొత్త క్లాస్ రూమ్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, క్లీన్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, ఫర్నిచర్. ఇలా స్కూల్ని కంప్లీట్గా మార్చేసి ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ని చూసి ఇంప్రెస్ అయ్యే పేరెంట్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్ చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఇది సింపుల్ డెవలప్మెంట్ కాదు, ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్. జగన్ గారు బిల్డింగ్స్ మాత్రమే మార్చలేదు, పిల్లల మైండ్ సెట్ మార్చాలని ప్రయత్నించారు. అందుకే ఆయన ఇంకో బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం. చాలామంది అపోజ్ చేశారు, క్రిటిసైజ్ కూడా చేశారు. కానీ జగన్ గారు అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్. రిచ్ పీపుల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పూర్ చిల్డ్రన్ ఎందుకు కాదు? ఈరోజు ప్రపంచంతో కాంపీట్ చేయాలంటే ఇంగ్లీష్ కూడా అవసరమని ఆయన నమ్మారు. తెలుగు లాంగ్వేజ్ని ప్రేమిస్తూ ఫ్యూచర్ కోసం ఇంగ్లీష్ను కూడా నేర్పించాలి అనుకున్నారు. గ్రామాల్లోని పేద పిల్లలు కూడా ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్స్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, ఫారెన్స్కి వెళ్ళాలి అనేదే ఆయన విజన్. అందుకే టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇప్పించారు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు, ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడితో ఆగలేదు. చాలా ఫ్యామిలీస్లో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉండేది. మనీ లేక పిల్లలు చదువు మానేయటం. దాన్ని ఆపడానికి అమ్మఒడి తీసుకొచ్చారు. తల్లుల అకౌంట్లో డైరెక్ట్గా మనీ పంపించారు. అలాగే పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్, షూస్, డిక్షనరీ, బెటర్ ఫుడ్ ఇలా అన్నీ అందించారు. ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్. ఇది పాలిటిక్స్ కంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు.